భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఉంది. చిన్నతనం నుంచి విద్యార్థి నుంచి ఎస్ఎఫ్ఐలో క్రియాశీలంగా పనిచేసినటువంటి సీతారాం యేచూరి గారు ఢిల్లీలోని జేఎన్యూలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేస్తూనే సిపిఎం నిర్మాణంలోకి రావడం జరిగింది. ఆ క్రమంలోనే సిపిఎంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే నిర్ణయంతో కొత్తగా సెక్రటరియట్ని క్రియేట్ చేసి అందులో సీతారాం యేచూరి గారిని తీసుకొని ఆ విధంగా ట్రైనింగ్ చేసి పోలిట్ బ్యూరో తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వారు గతంలో రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కాలంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు కూడా రాజ్యసభలో ఉండటం వల్ల ఇద్దరు దేశంలో కార్మికుల కష్టజీవుల సమస్యల మీద అనేక మార్లు రాజ్యసభలో ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ఆ విధంగా విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ మార్క్సిస్ట్ పార్టీ క్లిష్ట దశలో బాధ్యతలు చేపట్టి పార్టీని పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం కృషి చేశారు. ఆ విధంగా మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న దశలో మరణించడం అనేది వామపక్ష పార్టీలకి కమ్యూనిస్ట్ పార్టీ తీరని లోటు. ఏదేమైనా సరే సీతారాం యేచూరి గారు తన జీవితం మొత్తం కూడా కష్టజీవుల పేద ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి వామపక్ష నాయకుడిగా దేశ ప్రజలందరి హృదయాలను చొరగొన్నటువంటి సీతారాం యేచూరి గారి మరణం వామపక్ష శ్రేణులకి కమ్యూనిస్ట్ శ్రేణి అందరికి కూడా దిగ్భ్రాంతిని కలిగించాయి. ఈ రోజున మార్క్సిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఒకే తాటి మీద ఉండి ఆర్గనైజ్ పనిచేస్తున్న అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న దశలో వారి మృతి తీరని ఆవేదనకు గురిచేసింది. ఏదేమైనా సరే సమైక్య కమ్యూనిస్ట్ ఉద్యమం ఏకతాటి మీదకి వచ్చి అంకిత భావంతో పనిచేయటమే కామ్రేడ్ సీతారాం యేచూరికి మనం అర్పించే నిజమైన ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా మరొకసారి కామ్రేడ్ సీతారాం యేచూరి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరపున జోహార్లు అర్పిస్తా మార్క్సిస్ట్ పార్టీ శ్రేణులకి సంతాప సానుభూతి తెలియజేస్తా సెలవు తీసుకుంటాం.